హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను మేఘన, తను నా కజిన్ అఖిల్. మేము రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసాము. మీ సపోర్ట్ అనేది మాకు డెఫినెట్గా కావాలి. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి మా ఫస్ట్ వీడియో ఏంటంటే జోడేఘాట్. ఇది ఎక్కడుందంటే తెలంగాణ స్టేట్లో కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉంది. ఇక్కడ దీనికి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే గాయస్, మన రాజమౌళి సార్ RRR మూవీ తీస్తున్నారు కదా, అందులో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే కొమరంభీం క్యారెక్టర్ ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. స్టోరీ ఏంటో మనం చూసి తెలుసుకుందాం. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమట దారగడుతుంది. ఈ నిజం అనుకున్నారండి, కానీ అవి బొమ్మలు జస్ట్ మనకు అర్థం అవడం కోసం పెట్టారు. ఇవన్నీ వాళ్ళు వాడే సామాన్లు, పనిముట్లు అన్నీ ఒక మ్యూజియంలో పెట్టారు, మనకు ఒక ఐడియా ఉండటం కోసం అప్పుడు ఆ కాలంలో ఏం వాడారు అనేది. ఇక్కడున్న పిక్లో చూస్తే అది దీపావళి జరుపుకుంటారు, ఒక జాతరలో జరుపుకుంటారు అక్కడ గోండ్స్ దీపావళి. చివరు ఉన్నారు కదా, దండం పెట్టుకుంటున్నారు. ఆయనే కొమరంభీం గారి మనవడండి, కొడుకు. ఈయన హైమండ్ ఆఫ్ అండి. ఆయన గౌండ్స్ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ తెలుసుకుంటాక ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా వచ్చి గౌండ్స్ ఆశయాల కొరకు పోరాడారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అవన్నీ వాళ్ళు కొలిచే దైవాలండి. ఇక్కడ గోండ్స్, ఇక్కడ అడవి జాతి వాళ్ళు కొలిచే దైవాలు అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా ఈ మ్యూజియంలో పెట్టారు. ఇతను ఏం చెప్తున్నాడంటే ఫ్రెండ్స్, గోండు బొబ్బిలి నైజాం దొరల గుండెల్లో నిద్రపోయిన సింహం కొమరంభీం గురించి చెప్తున్నారు. వాళ్ళది గోండ్స్ భాష అందరికీ అర్థం కాకపోవచ్చు అని మేము మీకు చెప్తున్నాము. కొమరంభీం సంకెన్పల్లి అనే గ్రామంలో జన్మించారు. తరువాత ఆయన జోడేఘాట్ అడవి ప్రాంతంలోకి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఆయన మెయిన్ ఆశయం ఏంటంటే ఈ అడవిలోని రిసోర్సెస్, ఈ అడవిలోని భూమి అంటే ఎవరి కష్టం వారికే దక్కాలనేదే ఆయన ఉద్దేశం. దానికోసమే నైజాం దొరలతో తిరుగుబాటు మొదలుపెట్టారు. ఈ అడవిలో నుండి హైదరాబాద్ కాలినడకన వెళ్ళి వచ్చేవారు. చావుకి సిద్ధపడిన వాళ్ళే నాతో ఉండి పోరాడండి అని ఆయన అనుచరులకు చెప్పారు. ఆయన చుట్టూ వారేనండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కొమరంభీంకి బుల్లెట్ తాకినా ఆయన ఉమ్ము తీసి గాయం దగ్గర రాసేవారంట. ఇంత గట్టి మనిషికి మరణం ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు. అందరికీ తెలిసిందే, అన్ని పోటుల్లో కన్నా దారుణమైన పోటు గట్టిపోటు, వెన్నుపోటు. ఆయన స్నేహితుడు కొమరం పొద్దు నైజాం దొరలతో పోలీస్ పటేల్తో కలిసి దొడ్డిదారిన మన మహావీరుణ్ణి చంపడానికి పన్నాగం పన్నారు. కొమరంభీం సహించలేని విషయం వారితో చెప్పాడు. అమ్మాయి ముట్టు అయినప్పుడు వాడిన క్లాత్తో మందు గుండు పెట్టి కొట్టి చంపేశారు. ఆ తర్వాత 2 రోజులకి ఎవరు చేసిన పాపం వారికే వచ్చిందన్నట్టు కొమరం పొద్దుని నక్సలైట్లు చంపేశారు. ఇలా ఎందుకు చేశాడంటే, మామూలు మందు గుడ్డును తగిలితే మరణించడం లేదు మన మహావీరుడు కొమరంభీం. అయితే పైన చెప్పిన విధంగా ముట్టు క్లాతులో మందుగుండు పెట్టి కొడితే తన శరీరం సహించలేదని నైజాం దొరలకు సూచించాడు. ఆ మోసగాళ్ళకి మోసగాడు కొమరం పొద్దు. ఫ్రెండ్స్, మేము ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్లోనే ఉంటామండి. మాకు స్టోరీ ఎప్పటి నుంచే తెలుసు, మీకు కూడా తెలవాలని వీడియో తీసి బ్రీఫ్గా చెప్పాము. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు కొమరంభీం గారి వైఫ్ అండి. చూసారు కదండి, రెయినీ సీజన్ కాబట్టి చాలా గ్రీనిష్గా ఉంది. అదే సమ్మర్ అయితే మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఆవులకి ఎముకలు కూడా బయటకు వచ్చేసి ఉంటాయి. ఎక్కడ ఒక్క వాటర్ డ్రాప్ కూడా కనిపించదండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.